ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు కేంద్రం తీపి గపురు చెప్పింది. 70 ఏళ్లు ఆ పైబడిన వయసు వారందరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేసేందుకు ఆమోదం తెలిపింది. దీంతో 5 లక్షల వరకు వైద్య సదుపాయం ఉచితంగా అందించనున్నారు. దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూరనుంది. అలానే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు 10,900 కోట్లతో పీఎం ఈ డ్రైవ్ పథకానికి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో దేశవ్యాప్తంగా 88,500 ఛార్జింగ్ స్టేషన్లకు కేంద్రం తోడ్పాటు అందించనుంది. ఇక 31,350 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం 12,461 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక హైడ్రో పవర్ కోసం 12,461 కోట్లు కేటాయించింది. వీటితో 31,359 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రాజెక్టు చేపట్టనుంది. పీఎం గ్రామ సడక్ యోజన పథకానికి 25,000 కోట్లు కేటాయించింది. గ్రామీణ ప్రాంతాల్లో రిమోట్ ఏరియాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు వీటిని వినియోగించనున్నారు.